డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ పాన్ ఇండియా ఛాన్స్ వచ్చినా పొరిగింట్లో పాగా వేయనంటున్నాడా? టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దారిలోనే నడుస్తానంటున్నాడా? మొన్న కార్తీ, నిన్న కమల్, ఇప్పుడు మళ్ళీ విజయ్, ఆ వెంటనే మరోసారి కార్తీ, ఆ తర్వాతే చరణ్ సినిమా అంటున్నాడు. దీన్ని బట్టి చూస్తే పక్క చూపులకు లోకేష్ కనకరాజు నై అంటున్నట్టేనా? టేక్ ఎ లుక్. విక్రమ్ మూవీ రిలీజ్ కు రెడీ అయింది. జూన్ 3న వరల్డ్ వైడ్ గా రాబోతోంది. ఆ తర్వాత ఏంటంటే మాత్రం లోకేష్ కనకరాజ్ ముందే ఫిక్స్ అయ్యాడట. పాత కాంబినేషన్ కి సై అంటున్నాడట. లోకేష్ కనకరాజ్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి ఆఫర్లు వచ్చాయి. కానీ తను ఖైదీ సీక్వెల్ ఖైదీ 2 తీసేందుకే ఫిక్స్ అయ్యాడట. ఈసారి ఖైదీ 2లో సూర్య కూడా తళుక్కుమనబోతున్నాడట. ఖైదీ 2 తర్వాత లోకేష్ తీయబోయేది విజయ్ దళపతి మూవీని అంటున్నారు. ఖైదీ 2 అలానే విజయ్ మూవీ, ఈ రెండు కూడా పాన్ ఇండియా ప్రాజెక్టులేనట. అలా ఆ రెండు తీసే వరకు లోకేష్ కనకరాజ్ పొరుగింటి ఆఫర్లకు సై అనే ఛాన్స్ లేదట. రామ్ చరణ్తో శంకర్ మూవీ తీస్తున్నాడు. తర్వాత గౌతమ్ తిన్ననూరి మూవీ తీయబోతున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ మేకింగ్ లో ప్రాజెక్టు పట్టాలెక్కిస్తాడట. ఆ తర్వాతే లోకేష్ కనకరాజ్ మేకింగ్ లో మూవీ ఉండొచ్చంటున్నారు. విక్రమ్ జూన్ 3కి రిలీజ్ అయ్యాక వచ్చే రిజల్ట్ ని బట్టే లోకేష్ కనకరాజ్ ఫ్యూచర్ డిసైడ్ కాబోతోంది. ఈ మూవీ హిట్ అయితే ఖైదీ 2 అలానే విజయ్ ప్రాజెక్టులుంటాయి. హిట్ కాకపోతే చెర్రీ, ఎన్టీఆర్ ఇచ్చిన ఆఫర్లు ఆవిరైపోతాయి అంటూ చర్చలు జరుగుతున్నాయి.